హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మన వైజాగ్లో ఉన్నటువంటి మన జగదంబ సెంటర్ దగ్గర ఉన్న మన లేపాక్షి హ్యాండ్ క్రాఫ్ట్ షాప్కి అయితే వచ్చామండి. నేను లోపలికి వెళ్ళి అంతా చూపిస్తాను మీకు. చూడండి, మన లోపలికి ఎంటర్ అవ్వగానే కూడా మన లక్ష్మీదేవి అమ్మవారు అయితే దర్శనమిచ్చారండి. చూడండి, సాక్షాత్తు మన వరలక్ష్మి అమ్మవారు ఇక్కడ కొలువైనట్టుగా అనిపిస్తుంది. ఎంత చక్కగా ఉన్నదో చూసారా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మరి మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా మన శ్రీవారి శంకు చక్రాలు. ఇవి చూడగా నాకు ఏడు కొండలు అయితే గుర్తుకొచ్చిందండి. మన శ్రీవారి విగ్రహాలు కూడా ప్రతి సైజులో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ మనకి పికాక్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో చేయబడిన వెరైటీస్ ఉన్నాయండి. చిన్న చిన్న స్టోన్స్తో కూడా చేయబడినవి ఉన్నాయి. అలాగే ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఇవి ఇంటీరియర్ డిజైన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయండి. మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మన స్వామివారి అమ్మవారి విగ్రహాలు అయితే లైటింగ్తో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి ఎంత చక్కగా చేయబడినాయి అంటే చిన్న చిన్న స్టోన్స్తో కూడా ఇవన్నీ కూడా చాలా నీట్గా చేయబడినాయి అండి. ఏ కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూసారా వరలక్ష్మి అమ్మవారు అండి. ఈ అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇది మీకు ఇలా సెట్టే కాదండి, మీకు సింగిల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడాను మనకి బ్రాస్ కాస్టింగ్ ఐటమ్స్ అండి. ఇక్కడ చూసారా మన స్వామివారి అభయహస్తం అండి. నిజంగా ఈ హస్తం అయితే వజ్రాలతో పొదిగి చేసినట్టుగా అనిపిస్తుందండి. మన స్వామివారి శంకు చక్రాలతో ఎంత చక్కగా ఉన్నారంటే చూడడానికి కూడా కన్నులు విందుగా ఉందండి. ఇక్కడ చూడగానే మనకి బొమ్మల కొలువు అంటారు కదా, అది గుర్తుకొస్తుందండి. ఒక బృందావనమే ఇక్కడ ఉన్నట్టుంది. చూసారా కృష్ణుడు రాధ గోపికలతో ఎంత చక్కగా ఉన్నాయంటే ప్రతి బొమ్మలు కూడా ఒక నైపుణ్యంతో చేయబడినవండి. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్ట్ అండి. ఇవన్నీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కృష్ణుడు బొమ్మలేంటి ప్రతిది కూడా చాలా చక్కగా చేశారండి. ఇక్కడైతే అమ్మవారి బొమ్మలు చూసారా ఎంత చక్కగా చేయబడి అంటే సాక్షాత్తు అమ్మవారే కొలువై అన్నట్టున్నారండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుస్తాం కదండి. మనం ప్రతి సైజులో కూడా ఒక్కొక్కరు పెద్ద విగ్రహాలు పెట్టుకుంటారు, చిన్నవి పెట్టుకుంటారు. సో మనకి ఏ సైజు కావాలన్నా కూడా ఈ షాప్లో మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ చూసారండి శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్టు గోపికలు. ఇక్కడ మనకి ఒక పెళ్లి సందడే కనిపిస్తుందండి. ఇక్కడ అమ్మవార్లను చూసారా ఎంత చక్కగా ఉన్నారో. సాక్షాత్ అమ్మవార్లే కొలువై అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ మనకి ప్రతి ఆర్టికల్ కూడా ఎంత చక్కగా చేయబడినాయి అంటే చూడడానికి కూడా కన్నులు విందుగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి వరలక్ష్మి అమ్మవారి ఫొటోస్ కానీ ఏదైనా సరే ఎంత చక్కగా ఉన్నాయంటే ప్రతి బొమ్మలు కూడా చాలా చక్కగా చేయబడినాయండి. ఇవన్నీ కూడాను నాకైతే ఒక్కటి కాదండి ప్రతి ఆర్టికల్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ఇక్కడ మన స్వామివారిని చూడండి. ఒక్కొక్క విగ్రహం కూడా ఒక్కొక్క నైపుణ్యంతో ఒక్కొక్క ప్రత్యేకత చేయబడినాయి అండి. ఇవన్నీ కూడాను ఎంత చక్కగా ఉన్నాయంటే సాక్షాత్తు మన స్వామివారినే చూసినట్టుగా అనిపిస్తుంది. ఒక్క విగ్రహం నుంచి ఒక్కటి ఉందండి నిజంగా ఇవన్నీ కూడాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే